నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి. సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలు అవసరమైతే ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల్ని ఉపయోగించుకోవాలన్న సీఎం చంద్రబాబు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు పయనమైన హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. కీసర టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కారణమన్న కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరిందని వ్యాఖ్య. ఉన్నత స్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంక్రాంతి శోభతో తెలుగువారి లోగిళ్లలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. ఎక్కడెక్కడ ఉన్న తెలుగువారు సంక్రాంతి వేడుకల కోసం స్వస్థలాలకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరిందని చెప్పారు. ఉన్నత స్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లడ్డు వివాదం తరహాలో ఈ ఘటనపై కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. అంతమంది వచ్చిన సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్టాంపీడ్ జరిగిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నేను ఊర్లో లేనప్పటికీ వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంక్వైరీ కోరడం జరిగింది. ఉన్నత స్థాయి ఎంక్వైరీ, ముమ్మాటికి ఎంక్వైరీ జరగాలి. ఇది ఎందుకు జరిగింది, వైఫల్యం ఎక్కడుంది, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలి, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ జరగాల్సిన విషయాలే. అంతేకాదు లడ్డు కల్తీ విషయంలో ఎలాగైతే స్పందించారో, ఎలాగైతే వైసీపీ మీద బ్లేమ్ పెట్టారో, ఈ స్టాంపీడ్ విషయంలో చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించాలి. ఇంతలా అంత రద్దీ ఉంటుంది అని తెలిసి కూడా ఇంత వైఫల్యం అన్నది భద్రతా సిబ్బంది లోపం వల్లనే. ఇది సెక్యూరిటీ ఇష్యూనే, ఇది ముమ్మాటికి ఫెయిలియరే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎంక్వైరీ జరగాలి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. ఇదివరకే కోరాము, మళ్ళీ చెప్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి ₹1,00,00,000 నష్టపరిహారం కూడా ఇవ్వాలి. పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. 2 రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 1,300కు పైగా బస్సు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి యేసుదానం తెలిపారు. ముందుగా ప్రయాణికులందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పిఎన్బిఎస్ నుంచి మేము సుమారు 1,300 బస్సులు ఈ సంక్రాంతి ట్రాఫిక్ క్లియరింగ్ చేయడం కోసం ప్లానప్ చేయడం జరిగింది. 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. ఈరోజు పీక్ డే అవడంతో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది. ఎడిషనల్గా కూడా మేము బస్సులు ప్లానప్ చేస్తాము. ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా. చుట్టుపక్కల ఉన్నటువంటి రీజనల్ మేయర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్ఎం ఏలూరు, ఆర్ఎం గుంటూరు, ఆర్ఎం కృష్ణ వీళ్ళందరితో కూడా మాట్లాడింది. ఎడిషనల్ బస్సులు వస్తున్నాయి. ఈ ట్రాఫిక్ అంతా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తాం. ప్రధానంగా ఈ ఏడాది ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి 1,370 బస్సులు ప్లాన్ చేసాం.
ఒడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల బేబీ. ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల బేబీ మాట్లాడుతూ ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం అధికారికంగా ప్రకటించడం సంతోషదాయకమని తెలియజేశారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గనీ ఫండ్స్ రిలీజ్ చేయలేదు. 40 లక్షల మంది ఉన్న ఒడియా రాజులు రాజ్యాధికారం కావాలని కోరుతున్నట్లు తెలిపారు. బేబీ రాణి ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని, అలాగే బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని. ఈరోజు ఈ వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం రాష్ట్రం నలుమూలల నుండి జరుపుకుంటూ ఉన్నాము. మాకు స్వతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలు అవుతున్నా కూడా మొదటిసారిగా ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఇక్కడ రాష్ట్రం మొత్తం జరుపుకోవడం అంతా గర్వకారణంగా ఉంది. మనకి 1806-7 శతాబ్దంలో వడ్డే ఓబన్న గారు నంద్యాల జిల్లాలో జన్మించారు. వాళ్ళ తండ్రి పేరు సుబ్బన్న, తల్లి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఏకైక సంతానమైన ఈ వడ్డే ఓబన్న గారు అనే స్వాతంత్ర ఉద్యమంలో తన ఉయ్యాల నరసింహారెడ్డి గారి దగ్గర ఒక అధ్యక్షుడిగా చేసి అనేక ఉద్యమాలు చేశారు. రైతు ఉద్యమాలు కానివ్వండి, అలాగే పేదలకి అనేక సంక్షేమ పథకాలు అధికారాల కోసం ఎంతో చేశారు. అంటే గ్రామ స్థాయిలో పేదల కోసం అనేక పోరాటాలు చేశారు. ఉయ్యాల నరసింహారెడ్డి గారి సైన్యాధ్యక్షుడిగా ఉండి, అలాగే తనతో పాటు యానాదులను కానివ్వండి, అలాగే వడ్డేర కమ్యూనిటీ, ఎరుకుల కమ్యూనిటీ, ఇలాగ అనేక సంచార జాతులను కలుపుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలకు గుర్తుగాను ఈరోజు మన వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఈ వడ్డేర కమ్యూనిటీకి చెందిన మేము 40 లక్షల మంది ఉన్నాము. ఈరోజు ఎంత ఘనంగా జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర నలుమూల నుండి కూడా. ఈరోజు ఈ ప్రభుత్వము వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే అన్ని కార్యాలయాల్లో కూడా జీవో ఇష్యూ చేసి ఈ కార్యక్రమం జరుపుతూ ఉంది. కానీ ఇంకొకటి చేయటం మర్చిపోయారు. ఏదంటే ఈ అధికారికంగా నిర్వహించమని చెప్పడం జరిగింది, కానీ దానికి ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఎకో ఫ్రెండ్లీ క్లాత్ ఉత్పత్తుల రెడీమేడ్స్, గార్మెంట్స్ అండ్ హోమ్ ఫర్నిచర్స్ అనే సంస్థకు గవర్నమెంట్ సహకారం అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, ప్రజలకి మేలు చేకూరుతుందని, అందరికీ దీని గురించి అర్థమయ్యే విధంగా చేయడానికి మా వంతు సహకారం అందించిన దానికి తగ్గట్లుగా గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఈ నెల 11-12 తారీఖున 35వ పుస్తక మహోత్సవం 2 రోజుల్లో ముగిసిపోతుందని, కావున విజయవాడ 35వ బుక్ ఫెస్టివల్ దీనికి అందరికీ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కాసరినేని కృష్ణప్రసాద్ తెలిపారు. నా పేరు కృష్ణప్రసాద్ అండి. నేను 2021లో ఈ కరోనా తర్వాత ఇక్కడ గార్మెంట్స్ ప్లస్ ఎకో ఫ్రెండ్లీ కాటన్ బ్యాగ్స్ అని కోరంకిలో విత్ అసోసియేషన్ ఆఫ్ కేవీఐసి ఖాదీ బోర్డు దీంతో స్టార్ట్ చేసాం యూనిట్. 2021 నుంచి మేము మోర్ దాన్ 100-200 పీపుల్ కి కస్టమైజ్డ్ బ్యాగ్స్ చేస్తున్నాం. మా కొంచెం కస్టమర్ స్టార్టింగ్ నుంచి మాకు ప్రమోట్ చేసింది రైల్వేస్, విజయవాడ రైల్వేస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు, కొంచెం కార్పొరేట్స్, పర్సనల్స్, ఈవెన్ రీసెంట్ గా టీటీడీ ఫ్రాంక్ఫర్ట్ వాళ్ళకు కూడా చేసాము. కస్టమైజ్డ్ బ్యాగ్స్ 10 రూపాయల రేంజ్ నుంచి మీకు వాళ్ళ డిపెండ్స్ అపాన్ ద టేస్ట్, వాళ్ళ క్వాలిటీ రిక్వైర్మెంట్ ని బట్టి డిఫరెంట్ కలర్ బ్యాగ్స్, కలర్ఫుల్ బ్యాగ్స్, కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ తో టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ ద పాలీ బ్యాగ్ ఎరాడికేషన్. దీనికి తగ్గట్టుగా మేము ఇక్కడ కోరంకిలో స్టార్ట్ చేసాము. కానీ ఇంకా పబ్లిక్ లో కూడా చాలా అవేర్నెస్ రావాలి. గవర్నమెంట్స్ కూడా దీని మీద కొంచెం దృష్టి సారించి లాట్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పాలీ బ్యాగ్ అనేది చాలా మనకి ఇప్పుడు ఫ్యూచర్ లో ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం చాలా పాలీ బ్యాగ్స్ తో. దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి కాటన్ బ్యాగ్స్ ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కూల్ డేస్ నుంచి ఈవెన్ వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ colleges and schools also, usage of the cotton bags instead of poly bags అనేది కూడా చేస్తా ఉన్నాము. ఇదే విధంగా గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలి. లాస్ట్ 2021-22-23లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు త్రూ కేవీఐసి విజయవాడ లబ్బిపేటలోని శ్రీ కంచి కామకోటి పీఠస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. పూజా కార్యక్రమాలలో ఉభయదాతలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నుండి కూడా బయలుదేరుతూ వెళ్ళాడట. అలా ఎప్పుడైతే బయలుదేరుతూ భూలోకానికి బయలుదేరుతూ వచ్చాడో భూలోకంలో యొక్క మొత్తం విధానం గురించి ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తూ ఈ యొక్క వేద పండితుడికి వచ్చాడట. ఆ వేద పండితుడు ఎలా ఉన్నాడు అంటే చక్కగా చతుర్వేదాలు కూడా చదువుకుని తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి కూడా వస్త్రం లేకుండా ఇంటింటికి తిరిగి విచారించుకుంటూ జీవించేటువంటి సందర్భంలో చక్కగా తిరుగుతూ ఉన్నాడట. అలా తిరుగుతూ ఉండగా ఈ యొక్క నాగమహాముని ఈ వేద పండితుడికి వచ్చాడట. నాగమహాముని ఎలా వచ్చాడు అంటే ఒక ఉత్తర బ్రాహ్మణ రూపము, అంటే ఒక మొదల బ్రాహ్మణ రూపము. విజయవాడ బుక్ ఫెయిర్లో పుస్తకాలు కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి సదా అవకాశమని 35వ విజయవాడ పుస్తక మహోత్సవం చాలా బాగుందని, చాలా విశాలంగా ఏర్పాటుగా అద్భుతంగా చేశారని, ప్రతి సంవత్సరం ఇందిరాగాంధీ స్టేడియం పుస్తక మహోత్సవాన్ని జరిపించాలని పుస్తక వినియోగదారులు కోరుతున్నట్లు తెలిపారు. చట్టాలు, చరిత్ర, రాజకీయాలు, పబ్లిక్ పాలసీ, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ, వృక్ష సంబంధిత పుస్తకాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు, తెలుగు సాహిత్యం, అనువాద సాహిత్యం, నిఘంటువులు, ఆధ్యాత్మిక సంబంధిత రచనల పరిశీలకులు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాల కొనుగోలుదారులకి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు, ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకు పలువురి రచనల్ని అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేశారు. నా పేరు బోడి ఆంజనేయరాజు, ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. నేడు 35వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రాంగణంలో ఉండటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పుస్తక ప్రపంచంలో వివరించడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. మన విజయవాడ నగరానికి ఒక గొప్ప వరం లాంటిది. జనవరి వచ్చిందంటే నూతన సంవత్సరంతో పాటు పుస్తక ప్రపంచాన్ని కూడా మన ముందుకు తెస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పబ్లికేషన్స్ సంబంధించిన పుస్తకాలు మనం చూసే అవకాశం, కొనే అవకాశం కలగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ రైటర్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఒక రైటర్స్ స్టాల్ కూడా ఏర్పాటు చేయటం అభినందనీయం. అలాగే ఇక్కడ అన్ని రకాలైన సాహిత్యానికి సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని పుస్తకాలు లభ్యమవటం, ఒకే వేదిక వద్ద ఎవరికి ఏ రకమైన పుస్తకం కావాలన్నా దాన్ని కొనుక్కునే సౌలభ్యం ఉండటం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఇక్కడ జరిగే వేదిక మీద కూడా మంచి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చేసిన వాళ్ళకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ వేదికని ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. నా పేరు సత్యవతి. నేను తెలుగులో తెలుగులో PhD కూడా చేశాను. తెలుగు భాష ఒక విధంగా జీవనోపాధిని ఇవ్వటమే కాకుండా నా మానసికమైన ఆనందాన్ని కూడా అనుక్షణం తోడ్పడుతోంది. విజయవాడలో, హైదరాబాద్ లో ఉండాలని చాలా మంది కారణం ఏంటంటే పుస్తక ప్రదర్శన, బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి పుస్తకం, మనకు నచ్చిన పుస్తకం మన చేతుల్లోకి ఎంత ఆనందం కలుగుతుందంటే జీవితంలో ఇతర ఏ సందర్భాలతో పోలిసినా కూడా ఇది తక్కువ. బుక్ ఎగ్జిబిషన్ లో ముఖ్యంగా మనకి కావలసిన అన్ని పుస్తకాలు దొరకటం అనేది ఏడాదంతా ఎదురు చూసే పండగలాగా నిజంగా ఒక్క పుస్తకాలను వెతుక్కోవటమే కాకుండా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరమైనటువంటి పోటీలు కూడా జరిగి రోజు సాయంకాలం జరిగిన నాడు ఇక్కడే ఉండాలనిపించేలా రూపొందిస్తారు. ఎంతో చక్కగా ఎన్నో మంచి పుస్తకాలని మనం ఆనందించి ఇక్కడ రచయితలతో స్వయంగా మాట్లాడే అద్భుతమైన అదృష్టం కూడా My name is Monica. I came from Sri Chaitanya High School, Anilapadu, Peninsular Mandalam, NTR district. మేము ప్రతి ఇయర్ ఈ బుక్ ఫెస్టివల్కి వస్తూ ఉంటాం. ఇక్కడ మాకు అన్ని యూస్ఫుల్ అయిన బుక్సే దొరుకుతూ ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తాము, అన్ని చూస్తాము బుక్స్. మా కరెస్పాండెంట్ సార్ నగేష్ సార్, నరేష్ సార్ అన్ని బుక్స్ ఇలా ప్రతి ఒక్కదానికి తీసుకొస్తా ఉంటారు. పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఈ బుక్ ఫెస్టివల్ మాకు ఎంతో చాలా యూజ్ అవుతా ఉంది. వాటిలో బుక్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి మాకు ఉపయోగపడేవే ఉన్నాయి.
దీనివల్ల మేము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఇలాంటివి కూడా ఎన్నో పెట్టి విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు డాక్టర్ సూర్య మహతి. నేను పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ, పంచాంగకర్తని. సో మా స్టాల్ వచ్చేసి 115 and 116. పంచాంగం యొక్క విశిష్టత, అందరూ ఈ విశ్వనామ సంవత్సరం పంచాంగం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మేము వచ్చిన ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. అందరికీ అన్నిట్లోనూ స్పిరిచువాలిటీ, అలాగే సైన్స్, టెక్నాలజీ, డేటా స్కిల్స్ అన్నిట్లోని వాళ్ళ యొక్క విశిష్టత పుస్తకాల్లో ఉన్నది. సో పుస్తకం ఎప్పుడు ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు మనందరికీ. వ్యక్తిగతంగా మనుషులు చెప్పే రోజుల్లో కూడా పుస్తకానికి ఇంత ఆదరణ ఉందంటే అది మనం చేసుకున్న అదృష్టం. అందరూ బాగా చదవాలి, అలాగే మా పంచాంగాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షులు జి భానుమూర్తి డిమాండ్ చేశారు. నగర ఆటో డ్రైవర్స్ యూనియన్ మహాసభ శనివారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. డీజిల్, పెట్రోల్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకి ఇబ్బందిగా మారిన జీవోలను రద్దు చేయాలని కోరారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వాహన మిత్ర గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 894 గజెట్ నోటిఫికేషన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవో నెంబరు 2131 రద్దు చేస్తామన్నారు. భారీగా పెంచినటువంటి డీజిలు, పెట్రోలు, వంట గ్యాసు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచింది. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. సరికదా ఇవాళ ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి రిటైర్ అయితే 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మనం 365 రోజులు జీవిత కాలం ప్రజలకి రాత్రి పగలు ఎండ వాన చలికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ బహిరంగ సభలో చేసిన వాగ్దానాలుగానే మిగిలిపోయాయని చెప్పారు. వాటిని ఇప్పటివరకు నిలబెట్టలేదని అన్నారు. అలాగనే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మరి సభకు నమస్కారం. సభ అధ్యక్షులు మా సోదరి మాధవి గారికి, మరి కన్నా లక్ష్మీనారాయణ, సత్తలపల్లి ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారికి, నజీర్ అహ్మద్ గారికి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, యేసురత్నం ఎమ్మెల్సీ గారికి, మరి జోన్ 5 ఇన్ఛార్జ్ మరి సీనియర్ నాయకులు రవీంద్ర గారికి, మరి మల్లికార్జున గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటరెడ్డి గారికి, గురుమూర్తి గారికి, మరి మా జిల్లా అధ్యక్షులు అంజనప్ప గారికి, మరి దేవర్ల మురళి గారికి, మరి గురుమూర్తి గారికి, వడ్డే వెంకట గారికి, మరి వేదిక పైన పెద్దలకు, మరి నా సోదరీమణులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, ఒడ్డే ఓబన్న వారసులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి
ఇది బీసీల ప్రభుత్వం. ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి ఒడ్డే ఓబన్న గారు పోరాటం చేశారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. మళ్ళీ మనకి స్వాతంత్రం, బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు, అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో బీసీల పక్షపాతి మన విజనల్ లీడర్ మాన్యశ్రీ వడ్డే ఓబన్న జయంతి వేడుకల్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. జిందాబాద్ మోడీ, జిందాబాద్ మోడీ, పవన్ కళ్యాణ్ మోడీ 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 మోడీ, జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మోడీ మోడీ మోడీ, అడగకుండానే మద్దతు ఇచ్చే అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండటం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఎన్నికల ముందు చెప్పారు 6 గ్యారంటీస్ అన్నారు. గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ ఉన్నా సక్రమంగా నెరవేరుస్తున్నారా? తండ్రికి ఇంధనం మాత్రం స్వచ్ఛమైంది, నాణ్యమైంది అందజేస్తూ ఉన్నారు. కానీ తల్లికి వందనం అని చెప్పింది మాత్రం మర్చిపోయారు. అలాగే ఆడబిడ్డలకి సంవత్సరానికి 15,000 యువ మహిళలకు ఇస్తామని చెప్పారు. దాన్ని మర్చిపోయారు. ప్రతి నెల 1,500 ఆడపడుతులకు ఇస్తున్నారు. అది కూడా మర్చిపోయారు. ఇంకా వాగ్దానాల వర్షం కురిపించి ఈ రోజున చెప్తా ఉన్నాడు, ఏ దేయాలన్నా డబ్బు తక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం కుమ్మేసి వెళ్ళిపోయాడు, అందువల్ల కష్టంగా ఉంది చెప్తా ఉన్నాడు. ముందు తెలీదా ఈ విషయం? నీకు ముందు తెలీదా? నువ్వు వాగ్దానాలు చేసేటప్పుడు ఆచరణ సాధ్యమా కాదా అని తెలీదా? ప్రజలు వాగ్దానం చేసి నమ్మినటువంటి వాడిని అందరూ ఎంత బాగా ఎక్కిస్తారో, దించేటప్పుడు కూడా నిశ్శబ్దంగా డైనమైట్ పేలినట్టు ఒంటరి. జోనల్ రైల్వే యూజర్స్ కనెక్టివిటీ కమిటీ ZRUCC సభ్యునిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు శనివారం జిన్నా టవర్ సెంటర్లో సత్కరించారు. ఆంజనేయులు మాట్లాడుతూ వ్యాపారస్తులకి రైల్వే శాఖకు సంబంధించిన సమస్యలు ఎదురైతే ఆ సమస్యల్ని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కారానికి కృషి చేస్తానని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీట్ మీ అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం అయింది. తర్వాత మా శాశ్వత గౌరవాధ్యక్షుడైనటువంటి శ్రీ ఆతుకూరు ఆంజనేయులు గారు ZRUC మెంబర్గా నియమించబడ్డారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తే అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. 3, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా వ్యాపారస్తులకి ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం అయింది. ఈ ZRUC మెంబర్ రావడం వల్ల అనేక సంవత్సరాల నుంచి గతంలో కూడా చేశారు. చేయడం వల్ల రైల్వేలో ఉన్న సమస్యలు ఉంటే వారి దృష్టికి తెస్తే జోనల్ సమావేశంలో అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలు ఎవరైనా సరే రైల్వే సంబంధించినటువంటి సమస్య ఉంటే వారి దృష్టికి తెస్తే వారు పరిష్కరిస్తారని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశం రైల్వే ఇచ్చినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిన్నటి రోజున ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొట్టమొదటి EC మీటింగ్ జరిగింది. ఆ కార్యక్రమం చక్కగా భవిష్యత్తు రూపకల్పన గురించి మాట్లాడడం,
సహచరులందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఈ ఛాంబర్ని చక్కటి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాము. కొత్త నిర్ణయాలతో మంచి ఆలోచనలతో ఈ ఛాంబర్ నడుస్తుందని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నాను. రెండవది గౌరవ మా ఆంజలి గారు గౌరవ శాశ్వత గౌరవ అధ్యక్షుడు, వారికి మొన్న జెడ్ఆర్సీ నెంబరు జోనల్ రైల్వే బోర్డు మెంబర్గా నియమింపబడ్డారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇది పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలు అవసరమైతే ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల్ని ఉపయోగించుకోవాలన్న సీఎం చంద్రబాబు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు పయనమైన హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. కీసర టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కారణమన్న కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరిందని వ్యాఖ్య. ఉన్నత స్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.